ఓం గణేష శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2025 సంవత్సరము సెప్టెంబర్ నెల 21వ తేదీ ఆదివారం. ఇక తెలుగులో చెప్పినట్లయితే స్వస్తి స్త్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరము దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం అమావాస్య రాత్రి 2:08 వరకు ఉంది. పుబ్బా నక్షత్రం ఉదయం 9:34 వరకు ఉంది. తర్వాత ఉత్తరా నక్షత్రం వర్జ్యం సాయంకాలం 5:30 నుంచి 7 గంటల వరకు ఉందండి. దుర్ముహూర్తం సాయంకాలం 4:25 నుంచి 5:15 వరకు ఉంది. మరి ఏదైనా పనులు చేసుకునేటప్పుడు వర్జం దుర్ముహూర్తాల్లో ఆ పని ప్రారంభించడం మంచిది కాదు. సరే, ఆదివారం ఎలా ఉన్నా కనీసం ఇవాళ అమావాస్య తిథి కాబట్టి ఏది కొత్త పనులు ఏవి ప్రారంభించడానికి మన వాళ్ళేమో ఆంధ్ర ప్రాంతంలో ఇక్కడ వెనక చేస్తారు. అదే తమిళనాడు వాళ్ళకైతే వాళ్ళు భావన అండి. ఇవన్నీ ఒక్కొక్క ప్రాంతీయ భేదాల్లో వాళ్ళకి అమావాస్య చాలా మంచిదిగా భావిస్తూ ఉంటారు తమిళ దేశ ప్రాంతంలో. ఇంకా తర్వాత ఈనాడు ఆదివారం కాబట్టి మరి సూర్యారాధన, సూర్యుడికి చేసిన స్తోత్రాలు చదువుకోవటం, ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి తప్పకుండా మన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా వ్యక్తిగతంగా కానీ కలిసి కానీ ఆది ఇచ్చే హృదయం తప్పకుండా చదువుకోవటం. వారానికి ఒక్కసారైనా చదవండి. ఆదివారం నాడు ఆది హృదయం కనుక చదివినట్లయితే మీకు ఆరోగ్యం బాగుంటుంది. సర్వత్ర విజయీభవేత్. అన్నింటిలో కూడా మీరు చేసే పనుల్లో కూడా మీరు విజయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఈరోజు విశేషం ఏంటంటే మహాళయ అమావాస్య. మహాళయ అమావాస్య అంటే ఏంటనమాట, ఇది 15 అండి. మొన్న ఈ 15 రోజులు పౌర్ణమి దగ్గర నుంచి ఈ రోజు వరకు 15 మహాళయ పక్షాలు అంటారు. ఏ తిథి నాడు ఆ సంవత్సరంలో కుదిరినా కుదరకపోయినా మళ్ళీ వాళ్ళకి పిండ ప్రదానాలు అవి చేస్తారు. ఇలా కొంతమందికి తిథులు గుర్తులేని వాళ్ళందరూ ఎవరైనా సరే అందరూ కూడా ఈ రోజున ఈ మహాళ అమావాస్య నాడు పితృదేవతలకు పిండ ప్రదానం తర్పణాలు ఇచ్చినట్లయితే మంచిది. చూడండి, కొన్ని మతాల్లో సంవత్సరానికి ఒకసారి వాళ్ళు ఆ శ్మశానంలో అక్కడికి వెళ్ళి వస్తువులు పెట్టి అక్కడ ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేస్తుంటారు. అలాగే మనకు కూడా హిందూ సంప్రదాయంలో కూడా ఈ మహాళయ అమావాస్య అనేది ఏంటంటే ఎప్పుడు ఎవరికి ఏం గుర్తున్నా లేకపోయినా పితృదేవతలకి సంవత్సరానికి ఒకసారి అయినా సరే